ఇవాళ వాళ్ళందరూ కూడా డెవలప్ అయిపోతారు కాబట్టి చాలా సందర్భాల్లో ఎందుకు నేను దీని మీద పదే పదే చెప్పడం జరిగిందంటే, మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరే దాంట్లో మాకున్న రైట్స్ ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎట్లయితే ఐఐటి ఆ రోజు సోనియా గాంధీ గారు, యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఐఐటి కంది, ఐఐటి హైదరాబాద్, సంగారెడ్డిలో ఏ రకంగా అయితే తీసుకురావడం జరిగిందో ఐఐటిని, అదే రకంగా ITIR కూడా హైదరాబాద్ కు మంజూరు చేయాలని విభజన కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ లో జరిగిన చర్చలు, ప్రయత్నాలు చివరి దశలో అది రాలేకపోయింది. బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను అడగడం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకు పార్లమెంటు చివరి రోజు. కానీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాద్, తెలంగాణకు ITIR ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు. పార్లమెంట్ లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్ గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అందులో నుంచే 2 సెంట్రల్ మినిస్టర్లు. మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం 11 ఏళ్లలో ఆ 10 ఏళ్ళు పోయినాయి. ఈ ఒక 1 ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చింది. దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాం, మీకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల లోపు ITIR ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు. మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ ని విమర్శించే హక్కు మీకు లేదు. నేను అట్లనే కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఏమడుగుతున్నా, మీ 9.5-10 ఏళ్ల కాలంలో ఈ ITIR గురించి మీరు కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరము. ఆ రోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ, కీలక పొజిషన్ హరీష్ రావు గారు కానీ ఈరోజు చాలా పెద్ద మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు మీరు 9.5-10 ఏళ్ల కాలంలో ITIR తీసుకురావాలి హైదరాబాద్ కానీ మీరు కూడా ఏ సందర్భంలో మాట్లాడకపోవడం దురదృష్టకరం. మీరు 2-3 సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేసిరు. ఒకటి, రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరు బీజేపీ కోరిన వెంటనే మీరు ఓటేసిరు, మీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఓటేసిరు బీజేపీకి. మీరు ఓట్ల రద్దు, 2,000 రూపాయల ఓట్లు రద్దప్పుడు మీరు మోడీ గారికి బీజేపీకి ఓటేసిరు, మీరు సమర్థించారు. నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మీ ఎంపీలు కేసీఆర్ గారు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించారు. కానీ ఏ రోజు కూడా ITIR హైదరాబాద్ తీసుకురావాలి, తెలంగాణ యువతకు ITIR ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, డైరెక్ట్ గా 15 లక్షల మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్ గా 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన చేయకపోవడము చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎంతసేపు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కి అవకాశం ఇచ్చిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. సంవత్సరం అయిపోయింది, మీద 2 నెలలు, 2వ నెల, 3వ నెల నడుస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్లు, ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే దాని మీద కూడా ఈ 1 ఇయర్లో ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది. కానీ మేమే అడిగేది ఒకటే, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడిగేది ఒకటే, ITIR ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీ గారిని ఒప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉందా? ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ గట్స్ మీకు ఉన్నాయా? మీరు హైదరాబాద్లో కూర్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ పార్టీని, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ని
తిట్టుకుంటూ కూర్చున్నాడు కాదు. టైంపాస్ ముచ్చట్లొద్దు. మీరు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేయకండి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పనేదో మేము మా వాళ్ళేదో మా ఆలపనాలు చేస్తున్నారు. మీరు తెలంగాణ ప్రజల మీరు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, బీజేపీకి గెలిపించారు. మీరెందుకు ఇక్కడికి ఐటీఐఆర్ని తీసుకొచ్చి తెలంగాణకు గిఫ్ట్ ఇవ్వదలుచుకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజం పక్షాన నేను ప్రశ్నిస్తున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని. మీకు సమయం కూడా ఇంకా 4 సంవత్సరాలే. పొద్దున్న లేసా పొద్దు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏ రకమైన విమర్శలు చేయాలనే ప్రయత్నాలే తప్పితే మీరు ఢిల్లీ నుంచి సీట్ తీసుకొచ్చేది గుండు శూన్యం ఏం లేదు. చెప్పండి. ప్రపంచ స్థాయి ఐటీ రంగంలో హైదరాబాద్ తెలంగాణని ఎన్ని రకాలుగా అభివృద్ధి ఆ టైప్లో తీసుకెళ్లడం జరుగుతున్నది. అందుకే సూటిగా ప్రశ్న ఒకటే, ఐటీఐఆర్ని బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి మంజూరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చే శక్తి, సామర్థ్యము, ధైర్యము, కెపాసిటీ బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఉంటే నిరూపించుకోండి. లేదంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఐటీఆర్ విషయంలో దీని మీద కార్యాచరణ కూడా పెట్టుకుంటా. దీని మీద ఒక కార్యక్రమాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నిలదీస్తూనే ఉంటాము. మిమ్మల్ని ఐటీఐఆర్ వచ్చేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతనే ఉంటాము. ఎందుకంటే గత చరిత్ర, మేము చేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ కానీ, గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న సంవత్సరం కూడా, ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో ముందు వెళ్తూనే ఉన్నాము. కాబట్టి ఇది మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఏంది? రోడ్లు, మోరీలు, వాటర్ సప్లై, ఇది జిహెచ్ఎం ఎన్నికల ఓటు బ్యాంక్. కానీ ఐటీఐఆర్ అనేది జీవనోపాధికి సంబంధించిన అంశం, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం. ఈ ఐటీఐఆర్ రావడం వల్ల 15 లక్షల మందికి డైరెక్ట్గా, 35 లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగ భద్రత ఉంటుంది అనే దాంట్లోనే ఐటీఐఆర్ తీసుకురావాలని మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, జ్ఞాపకం చేపిస్తున్నాము. లేట్ చేస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాము మీడియా ద్వారా.